కుత్బుల్లాపూర్, దేవేంద్రనగర్, కైసర్ నగర్ తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతాలలో కట్టిన అక్రమ కట్టడాలను సంబంధిత అధికారులు కూల్చివేశారు. అందులో నివసిస్తున్న వారు రోడ్డున పడి బోరున విలపిస్తున్నారు. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నేను చాలా కష్టపడి కట్టుకున్నాను సార్. ఆ ఇల్లు అమ్మేవాడు కొట్టేవాడు ఎక్కడ ఉన్నాడో నాకు చాలా మోసం సార్. ప్లీజ్ సార్, సార్ చెప్పండి. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలోని సర్వే నంబర్లు 307, 329, 342 సర్వే నంబర్లలో భూ కబ్జాదారులు 20-25 గజాలలో చిన్న చిన్న నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. మేము 5 బృందాలుగా ఏర్పడి పోలీసు వారి సహకారంతో ఈరోజు డిమాలిషన్ కార్యక్రమం చేపట్టాము. దాదాపుగా ఇప్పటి వరకు 200 ఖాళీ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? దాదాపుగా 350 వరకు నిర్మాణాలు ఉన్నట్లు తెలిసింది. మిగతా వాళ్ళు చేస్తారా? మిగతా కూడా జనాలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళని కన్విన్స్ చేసేసి తదుపరి కార్యక్రమం వాళ్ళని కూడా ఖాళీ చేయించి ఏర్పాట్లు చేస్తాం. మొత్తం ఇది ఎన్ని ఎకరాలు ల్యాండ్ సార్? ఇది 350 ఎకరాల హెచ్ఎండిఏకి అలాట్ చేసిన ల్యాండ్, ప్రభుత్వ భూమి. ఇటు ప్రభుత్వ భూములు ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొన్నవారికి ఏం సందేశం ఇస్తున్నారు సార్? కొన్నవారిపై ఎవరైనా నిజమైన అర్హులు పేదవారు ఉంటే బ్రోకర్ల చేతిలో పోకుండా, వాళ్ళకు డబ్బులు ఇచ్చి మోసపోకుండా నిజమైన అర్హులు అయితే ప్రభుత్వమే తన ప్రభుత్వ పథకాల ప్రకారము ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మోసపోకూడదని కొన్నవారికి చెప్తుంది. ఇక ముందు కొనబోయే వారికి కూడా ఏం చెప్తారు? సేమ్ ఇటు అక్రమ నిర్మాణాలు అటువంటివి కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా కొనడానికి వీల్లేదు. కబ్జాదారులు ఎవరైనా ప్రోత్సహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు నష్టపోతున్నారు కదా సార్. కేవలం ఖాళీ నిర్మాణాలే మేము రిమూవ్ చేయడం జరిగింది. ఎవరైతే నిజమైన అర్హులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళు ప్రభుత్వ పథకాలకు ప్రకారము ఏమేమి అర్హులు ఉన్నారో వాళ్ళకు లబ్ధి చేకూరేటట్లు పథకాలు ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపిస్తారు. ఓన్లీ ఈ డివిజన్ వరకేనా సార్, లేకపోతే అవతల పక్కన కూడా? ఈ రోజైతే ఇక్కడ కార్యక్రమం చేపిస్తుంది 342లో గాజుల రామారం. అన్ని కూడా అన్ని ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్న కబ్జాదారుల నుంచి నిర్మించబడిన వాటిని తప్పకుండా డిమాలిషన్ చేయడం జరుగుతుంది.